దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆశీర్వదించును గాక. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, త్వరగా రానున్న యేసు క్రీస్తు వారు ఈరోజు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రియ బిడ్డ, ఈరోజు సంఘాలను మనం చూసేటప్పుడు కొన్ని సంఘాలు ఆత్మీయంగా, కొన్ని సంఘాలు ఆత్మీయంగా లేకుండా నీరు కారిపోతూ ఉన్నాయి. చర్చికి వెళ్ళే బిడ్డల్ని మనం చూస్తూ ఉంటే ప్రభు చెప్తున్నాడు బైబిల్లో, లోకానుసారులుగా ఉండకుండా లోకము నుండి ప్రత్యేకించబడి మీరు బ్రతకాలని. అయితే చాలా సంఘాలలో లోకము ఉన్నది, సంఘంలోనికి లోకం రాకూడదు, కానీ సంఘాలలో లోకానుసారమైన కార్యాలు, లోకానుసారమైన మూఢనమ్మకాలు, లోకానుసారమైన అపవిత్రతలు, లేకపోతే లోకానుసారమైన మనుషులను పోలి, లోకానుసారమైన అధికారులను పోలి, లేకపోతే వాళ్ళు ఆ విధంగా విచ్చలవిడిగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు వారి పితరులు ఎలా నడుచుకున్నారో, వారి పితరులు ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా నడుచుకునే వాళ్ళని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు చెప్తున్నాడు, సంఘము ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండాలి. సంఘములోనికి లోకము, లోకానుసారమైన కార్యాలు, రాజకీయము రాకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్తాడు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో మనం గమనించినప్పుడు, దేవుని కుమారుని యొక్క స్వారూప్యము కలిగి అనే మాట అక్కడ చూస్తున్నాం. దేవుని కుమారుని యొక్క స్వారూప్యము కలిగి మనం బ్రతకాలని, అంటే దేవుని పోలికలోనికి మనం మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క పోలిక మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో యేసు క్రీస్తు వారు ఎలా బ్రతికారో ఆ విధంగా మనం బ్రతకాలి. యేసు క్రీస్తు వారి యొక్క మోడల్ను మనం చూపించాలి. అనగా సంఘము అనేది ఏంటిదంటే, మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ, సంఘము మనల్ని ఆత్మీయంగా రూపాంతరపరిచే స్థలమే సంఘం. సంఘం అనేది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు. అది సంఘం అనేది మనల్ని ట్రాన్స్ఫర్మ్ చేసే స్థలం, లేదా రూపాంతరపరిచే స్థలం. మన విచ్చలవిడిగా ప్రవర్తించడానికి, విచ్చలవిడిగా జీవించడానికి, విచ్చలవిడిగా మనం నడుచుకోవడానికి సంఘములో అవకాశము లేదు. బైబిల్ మనకేం చెప్తున్నదో, యేసు ప్రభువారు ఏం బోధిస్తున్నారో ఆ విధంగా మీరు నేను బ్రతికినప్పుడే యేసు క్రీస్తు వారు బలా నమ్మకమైన దాసుడా అని నిన్ను మెచ్చుకుంటాడు. ఆమేన్. అప్పుడే మనకు అనేకమైన ఆశీర్వాదాలని, ఆత్మానుసారమైన ఆశీర్వాదాలని రాజులకు రాజు మనకిస్తాడు. కాబట్టి నీ లోపల లోకము లేకుండా, నీ లోపల లోకానుసారమైన కార్యములు లేకుండా, నీ లోపల మూఢనమ్మకాలు లేకుండా బ్రతకమని ప్రభు చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రతి సంఘము, ప్రతి సంఘ సభ్యుల లోపల లోకము లేకుండా, లోకానుసారులు లేకుండా, మూఢనమ్మకాలు లేకుండా, మూఢ ఆచారాలు లేకుండా, రాజకీయము లేకుండా, అపవిత్రత లేకుండా మనము బ్రతకాలని, యేసు క్రీస్తు వారి యొక్క పోలికలో, ఆయన స్వారూప్యములో మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మార్నింగ్ మన్నాను వింటున్నా మీరందరూ కూడా, మనమందరము కూడా దేవుని పోలికలో, యేసయ్య పోలికలో మారాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు మహిమ కలుగును గాక. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడై ఉన్నారయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. ఈ మార్నింగ్ మన్నాను వింటున్న బిడ్డలను ప్రభా, ఇదిగో తండ్రి, యేసు క్రీస్తు వారి యొక్క పోలికలోనికి, స్వారూప్యములోనికి మీరు మార్చవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తండ్రి స్తోత్రాలు. ఈరోజు సంఘములో ఉన్న వ్యక్తులు, సేవకులు ప్రభా, ఇదిగో తండ్రి, యేసయ్య పోలికలో ఉండి బైబిల్ వచనాలని వాక్యానుసారముగా బోధించుటకు, విశ్వాసుల వాక్యానుసారంగా బ్రతుకుటకు మీరు కృప చూపుదురుగాక. వాక్యములో లేనివి ఏది చేయకుండా సమస్తము వాక్యానుసారంగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. ఈ దినమున వివాహ దినములు జరిపించుకునే వారిని, జన్మదినాలను జరిపించుకునే వారిని మీరు దీవించండి.
ప్రభా ఇదిగో తండ్రి ఉద్యోగాల కొరకు ప్రయత్నించే బిడ్డలను ఇంటర్వ్యూస్ను మీరు ఆస్వాదించండి. అదేవిధంగా నా తండ్రి మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రభా మా దేశాన్ని రక్షించండి, మా ప్రాంతాలను రక్షించండి, మా ఇండియాలో సమాధానకరమైన సంతోషకరమైన ప్రభా ఇదిగో తండ్రి పరిపాలన జరుగుటకు సహాయం చేయండి. అధికారులను రక్షించండి, అధికారులను ఎత్తిపట్టండి. ప్రభా ఇదిగో తండ్రి మా దేశము క్షేమముగా సస్యశ్యామలముగా ప్రభా ఇదిగో తండ్రి మా దేశం ఉండులాగున మీరు కృప చూపి దీవించి ఆశీర్వదించుదురుగాక. ప్రతి అధికారులను మీరు ముట్టండి తండ్రి, రోగులను ముట్టండి, వ్యాధిగ్రస్తులను ముట్టండి, బంధకాలలో ఉన్న వారిని ముట్టండి. గొప్పగా ప్రభా మీరు స్వస్థపరిచి ఆస్వాదించండి. మా భారతదేశంలో మీ రాక్కడలో ఏ ఒక్కరు తప్పిపోకుండా మీ రాక్కడలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడులాగున మీరు కృప చూపుదురుగాక. మీకే మహిమ. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.